హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో సమంత ప్రొడ్యూస్ చేసిన మూవీ శుభం గురించి మాట్లాడుకుందాం. ఇక కథ విషయానికి వస్తే ఆ ఊరి పేరు భీమిలి. ఈ ఊర్లో ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటారు. ఈ ముగ్గురు ఫ్రెండ్స్ వారి వారి భార్యలతో ఎలా ప్రవర్తించాలి, ఎలా ప్రవర్తిస్తామో అనే విషయాలు డిస్కస్ చేసుకుంటారు. ఈ ముగ్గురు ఫ్రెండ్స్ ఈ మూవీకి ఫన్ బాగా జనరేట్ చేశారు. 2 గంటల 5 నిమిషాలు డ్యూరేషన్ ఉండే ఈ మూవీకి కొత్తగా పెళ్లైన ఈ ముగ్గురు స్నేహితులు వారి వారి భార్యల మధ్య జరిగే సన్నివేశాలతో పూర్తి కామెడీతో ఈ మూవీ మనల్ని బాగానే ఎంటర్టైన్ చేస్తుంది. సమంత క్యారెక్టర్ లో అంత పెద్ద విషయం లేకపోయినా ఆ ఊర్లో రోజు రాత్రి 9 గంటలు అయ్యేసరికి ఈ ముగ్గురు స్నేహితుల భార్యలు వాళ్ళ ఇంట్లో చూసే టీవీ సీరియల్ జన్మ జన్మల బంధం. ఈ సీరియల్ చూస్తున్న సమయంలో ఆ ఆడవారిని ఎవరైనా డిస్టర్బ్ చేస్తే అప్పుడు వాళ్ళ నుంచి వచ్చే వైల్డ్ రియాక్షన్, ఏదో దెయ్యం పెట్టిన వల్ల వాళ్ళ భర్తలతో ప్రవర్తించే తీరు మనల్ని బాగానే నవ్విస్తాయి. పేరుకి హర్రర్ మూవీ అయినా ఈ మూవీలో కామెడీ బాగా పండింది. ఈ మూవీని లేడీస్ బాగా ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. రాత్రి 9 అయ్యేసరికల్లా ఆ ఊర్లో ఈ సీరియల్ వచ్చే సమయానికి ఈ స్నేహితుల భార్యలే కాకుండా ఈ ఊర్లో చాలా మంది ఆడవాళ్లు వారి భర్తలతో ప్రవర్తించే ప్రవర్తన సేమ్ ఇలాగనే ఉందని, ఎలాగైనా వీళ్ళందరినీ మళ్ళీ మామూలుగా మార్చుకోవాలని ఈ ముగ్గురు స్నేహితులు పడే పాట్లు చివరికి ఈ ఊరి జనాలందరికీ శుభం జరిగిందా లేదా అనేదే ఈ మూవీ. ఈ మూవీలో భర్తలతో పాటు భార్యలు కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాలి అనే విషయాన్ని చూపించారు. ఈ మూవీ అంత గొప్పగా లేకపోయినా వాళ్ళు తీసుకున్న పాయింట్ వరకు మంచి కామెడీతో జోక్స్ బాగానే పేల్చారు. 2 అవర్స్ లో సింపుల్ గా అయిపోతుంది. సెకండ్ హాఫ్ లో మనకు వచ్చే డౌట్స్ అనేది నీట్ గా ఆన్సర్ చేసుకుంటూ పోతారు. ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న పాయింట్లన్నీ ఇంచుమించుగా ట్రైలర్ లో మనకి చూపించేశారు. మొదట అరగంట కొంచెం మనకి ల్యాగ్ అనిపించిన తర్వాత ఈ మూవీలో మనకి ల్యాగ్ ఉండదు. తాంత్రికురాలుగా సమంత క్యారెక్టర్ నాకు అంతగా అనిపించలేదు. ఈ ముగ్గురు ఫ్రెండ్స్ యాక్టింగ్ మాత్రం చాలా నేచురల్ గా, క్యారెక్టర్స్ కూడా చాలా బాగుంటాయి. మనం ఆడవాళ్ళలో ఉండే సీరియల్ పిచ్చి గురించి, పొరపాటున ఆ టైంలో మనం డిస్టర్బ్ చేస్తే వాళ్ళ నుంచి వచ్చే రియాక్షన్ల గురించి, ఆ రోజుల్లో ఫేస్ చేసిన వాళ్ళు మన ఇంట్లో ఖచ్చితంగా ఎవరో ఒక్కరైనా ఉండే ఉంటారు. వాళ్ళకి ఈ మూవీ ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది. వన్ టైం వాచబుల్, హ్యాపీగా ఫ్యామిలీతో మూవీకి వెళ్ళి చూసి రావచ్చు.